జన్మలు తీసుకున్నప్పుడు నిర్ణయించుకుని వచ్చిన ఈ కర్మలు ప్రేరబ్ధ కర్మలు అంటారు. ఆ ప్రేరబ్ధ కర్మలు బట్టే మన శరీరం నిర్మించబడింది. మనం ధ్యానం చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే సంచితాలు కరగడం మొదలు పెడుతూ ఉంటాయి మెల్లిమెల్లిగా. మరి ఈ ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తామని మనం నిర్ణయం తీసుకుని భూమి మీదకి వచ్చాం. అందుకని ధ్యానంలో ఏమవుతుంది అంటే పెద్దగా అనుభవిస్తున్న మనము, బాధపడుతూ అనుభవించే మనము చిన్న కర్మ కింద అది అయిపోతుంది. అంటే దీనికి మలయాళ స్వామి వారు ఒక చక్కని ఉదాహరణ చెప్పేవారండి. ముళ్ళు గుచ్చుకోవడం అనే కర్మ ఉందనుకోండి మీ జీవితంలో, ముళ్ళు గుచ్చుకోవాలి. ఒకటి నువ్వు ముళ్ళు గుచ్చావు, నీకు మిల్లు గుచ్చుకోవాలని కర్మ ఉంది. నువ్వు పాపాత్ముడు అయితే కంటిలో గుచ్చుకుంటుంది, నువ్వు పుణ్యాత్ముడు అయితే కాల్లో గుచ్చుకుంటుంది. కానీ ముళ్ళు గుచ్చుకునే కర్మ ప్రారంభంలో ఉంది కాబట్టి నువ్వు అనుభవించవలసిందే.